హలో ఎవ్రీవన్, ఇలా మన పైథాన్ సిరీస్ లో చూసుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక కోడింగ్ ఎక్సర్సైజ్ అనమాట. సారీ, టాపిక్ కాదు, ఒక ఎక్సర్సైజ్ అనమాట. సో ఈ సిరీస్ అంతా కొంచెం ప్రాజెక్ట్స్ గురించి ఉంటాయి, ఒక మినీ ప్రాజెక్ట్స్ అనమాట బిగినర్స్ కోసం. సో నేను ప్రీవియస్ వీడియో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అప్లోడ్ చేశాను, అది సెకండ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఏంటంటే ఈమెయిల్ స్లైసర్ అనమాట. అంటే మనం ఒక ఈమెయిల్ ఇస్తే ఒక ఈమెయిల్ ఇచ్చి ఒక డేటా ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చామనుకోండి, అది ఈమెయిలా లేదా చెక్ చేసిద్ది అనమాట. ఒకవేళ అది ఈమెయిల్ కాదనుకోండి, సో అది ఇన్వాలిడ్ ఈమెయిల్ అని ఇచ్చింది. మనం ఒక ఈమెయిల్ ఇచ్చామనుకోండి, దాని యూజర్ నేమ్ అండ్ డొమైన్ మనకి ప్రింట్ చేయాలన్నమాట. ఈ విధంగా మన ప్రోగ్రామ్ అనేది రాయబోతున్నాం. చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ మనం డిఫైన్ చేసుకున్నాం, ఓకేనా. సారీ, డిఫైన్ ఈమెయిల్, ఓకేనా. సారీ, ఈమెయిల్ అనమాట. ఈమెయిల్ అండర్ స్కోర్ స్లైసర్, ఓకేనా. సో నేమ్ కూడా అదే కదా, ఓకే అనేది నేను ఫంక్షన్ ని క్రియేట్ చేశాను. దాంట్లో ఈమెయిల్ అని పంపించుకున్నా, ఓకేనా. ఈమెయిల్ డన్, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఇఫ్ సో మనం ఇక్కడ ఏంటంటే ఎట్ ది రేట్ ఆఫ్, అంటే ఎట్ ది రేట్ ఉంటేనే కదా అది ఈమెయిల్ గా కన్సిడర్ చేస్తాం. ఎట్ ది రేట్ ఇన్ ఈమెయిల్, ఓకేనా. ఓకే, సారీ, ఈమెయిల్ అని ఇస్తాం. సో ఇక్కడ ఏంటి, యూజర్ నేమ్ మనకి కావాలి కాబట్టి యూజర్ నేమ్ అని ఇచ్చాం, కామా డొమైన్. సో డొమైన్ ఇచ్చామన్నమాట. సో ఇది ఈక్వల్ టు ఈమెయిల్, ఓకే. సో ఇక్కడ మీరు స్మాల్ ఈ పెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. ఈమెయిల్ డాట్ స్ప్లిట్ అనమాట, స్ప్లిట్ అయింది. సో మీరు ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్థం అవ్వకపోయినా మీరు ఎగ్జాంపుల్ అవుట్పుట్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటి, యూజర్ నేమ్ డొమైన్ ఇస్తున్నాం కాబట్టి, సో మనం ఇప్పుడు సపరేట్గా ప్రింట్ చేయాలంట. ఏంటి, డొమైన్ని ప్లస్ ఈమెయిల్ని, యూజర్ నేమ్. సో అది ఎలా చేస్తామంటే ఫార్మాట్ స్ట్రింగ్ యూజ్ చేస్తాం, ఓకేనా. నేమ్ అని ఇస్తాం అనమాట, యూజర్ నేమ్ అని ఇచ్చి. సో ఇక్కడ యూజర్ నేమ్, సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను స్మాల్ యూ వాడాను, ఇక్కడ కూడా స్మాల్ యూఏ వాడాను. సో వితౌట్ కన్ఫ్యూజన్ జాగ్రత్తగా చూడండి. అదే విధంగా ప్రింట్ ఫార్మాట్ స్ట్రింగ్ యూజ్ చేసి ఇక్కడ డొమైన్ అన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా డొమైన్, సో ఈ డొమైన్ అని ఇస్తున్నా. సో అది ఎలా, ఆ వాల్యూ అనేది ఈ విధంగా, ఓకేనా. సో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి, ఓకే. సో డొమైన్, సో ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. అయిపోయిందా. సో ఇఫ్ ఆ విధంగా కాకపోతే, ఓకే, మనం ఇస్తాము, మనం మెయిల్ ఐడి ఇస్తాము, అది వ్యాలిడ్ అయితే యూజర్ నేమ్ డొమైన్ ప్రింట్ అయ్యేది. ఒకవేళ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఇస్తే అప్పుడు ఏమని ప్రింట్ అవ్వాలి, ప్రింట్ ఇన్వాలిడ్, ఓకేనా. సో ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి అన్నట్టుగా ఈమెయిల్ ఫార్మాట్ అని అయినా ఇవ్వచ్చు. ఈమెయిల్ ఫార్మాట్, ఓకేనా. సో డన్. సో ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. సో డిఫైన్ చేసాం. ఒకవేళ ఇప్పుడు మనం కండిషన్ ఇస్తాం, డిఫైన్ చేసిన తర్వాత వైల్ అని ఇచ్చి, వైల్ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి. ఇప్పుడు అది ఇచ్చాము, ఇచ్చిన తర్వాత క్విట్ చేయాలి కదా. ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్ నుంచి క్విట్ చేయాలంటే ఇది ఫార్మాట్ అనమాట. సారీ, ఎక్కువ స్పీడ్ కావటం వల్ల స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఈమెయిల్ అని ఇచ్చాను, ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం, ఓకేనా. సో యూజర్ నుంచి మనం ఇంకా ఇన్పుట్ తీసుకోలేదు కదా, తీసుకుంటేనే కదా వాళ్ళు ఎంటర్ చేసేది. స్లాష్ అని ఇస్తే నెక్స్ట్ లైన్ అర్థం. ఇక్కడ ఏంటి, ఎంటర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని అనిస్తున్నా, ఓకేనా. సో ఒకవేళ మీకు ఈమెయిల్ ఉంటే అది ఇవ్వండి, లేదనుకోండి ఆర్ అని ఇచ్చి, సో మనం క్విట్ చేయవచ్చు అనమాట. ఆర్ ఇచ్చి క్యూని క్విట్ అనే ఫార్మాట్ లో ఇద్దాం, ఓకేనా. ఆర్ క్యూ టు క్విట్, ఓకేనా. సో అర్థమైందా. సో ఈ విధంగా మనం ఇస్తున్నాం అన్నమాట, ఓకేనా. సో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఇఫ్ ఈమెయిల్ డాట్ లోవర్, అంటే అది మనం క్యాపిటల్ క్యూ ఇచ్చినా స్మాల్ క్యూ ఇచ్చినా ఫంక్షన్ ని మార్చుకుంటున్నాం అనమాట. క్యూ అని అర్థమైందా. క్యాపిటల్ క్యూ ఇచ్చినా అదే ప్రాసెస్ అయ్యిద్ది, స్మాల్ క్యూ ఇచ్చినా అదే వచ్చింది అనమాట. బ్రేక్ ఇస్తున్నాం, ఓకేనా.
ఓకే. సారీ. బ్రేక్. సో ఎంటర్ నొక్కుదాం. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఈమెయిల్ సారీ ఈమెయిల్ అండర్ స్కోర్ స్లైసర్ స్లైసర్ ఆఫ్ ఈమెయిల్. ఓకేనా? ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకుందాం లేకపోతే. సో నేను ఇక్కడ డిఫైన్ ఈమెయిల్ అని ఇచ్చాను. సో నేను ఫంక్షన్ క్రియేట్ చేశాను, ఈమెయిల్ అని పంపించుకున్నాను. సో నెక్స్ట్ ఏంటి? ఇఫ్ అని ఇచ్చాను. ఎట్ ఉంటేనే కదా ఈమెయిల్ సక్సెస్ అయినట్టు. సో ఈ విధంగా మనం ప్రింట్ చేసుకున్నాం. ప్రింట్ చేసిన ఈమెయిల్ ఇస్తాం. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ప్రింట్ చేసిద్ది అనమాట యూజర్ నేమ్ డొమైన్. ఒకవేళ అదన్నీ కాకపోతే ఇన్వాలిడ్ అని వచ్చింది. అదైన తర్వాత ఇన్పుట్ ఫంక్షన్ అంటే యూజర్ నుంచి తీసుకోవాలి కదా. మన ఫంక్షన్ మన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత ఈ యూజర్ నేమ్ డొమైన్ ప్రింట్ అయ్యిద్ది అనమాట. తర్వాత క్విట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయింది అని అర్థం. సో ఇక్కడ ఎంటర్ అండ్ ఈమెయిల్ యాడ్ ఆర్ క్విట్ క్యూ టు యాడ్. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా ఈమెయిల్ ఐడి ఇద్దాం. ఈజీ కోడ్ హబ్. ఓకేనా? ఓకే. సో కోడ్ హబ్ ఏ పేరైనా పెట్టుకోండి జీమెయిల్. ఓకేనా? సో మనం జీమెయిల్ అనగానే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. gmail.com ఎంటర్. యూజర్ నేమ్ వచ్చి ఈజీ కోడ్ హబ్, డొమైన్ వచ్చి జీమెయిల్. ఓకేనా? సో ఇట్లా మీ ఓన్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. gmail.com. ఓకేనా? సో ఈ విధంగా మనం ఓకేనా gmail.com. ఓకే. సో ఈ విధంగా మనం ఎన్నేం చేసుకోవచ్చు అనమాట. సో ఈ నెక్స్ట్ ఏంటి? క్యూ అనగానే క్విట్ అయిపోయింది. సో చూసారా? కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా మన ఈమెయిల్ స్లైసెస్ ని ఒక ప్రోగ్రామ్, ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా. ఓకేనా? సో మనం ఇక్కడ ఏం చేసుకున్నాం? ఫస్ట్ డిఫైన్ చేసాం, ప్రింట్ చేసాం. తర్వాత మనం ఫస్ట్ మన ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటేనే కదా చెక్ చేసేది. అదంతా అయిపోయిన తర్వాత బ్రేక్ చేసి ఎగ్జిట్ అవ్వు అని అంటున్నాం. ఓకేనా? ఇక్కడ ఏంటి? ఫంక్షన్ ని కాల్ చేసాం. ఓకేనా? సో ఈ విధంగా మన ఈమెయిల్ స్లైసర్ అనే ప్రోగ్రామ్ రాసాం అనమాట. మీకు అర్థమైంది కదా? హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.